మేము మీడియా సోదరులకి, మీడియా విత్ ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా అందరికీ కూడా మేము మా ద్వారా తెలియజేసింది ఏమనగా ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 3వ వారం బల్క్ వేస్ట్ జనరేటర్లు గుర్తించాం. వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వాళ్ళ నుంచి వచ్చే చెత్తని వాళ్ళు ఎరువుగా మార్చుకునే ప్రక్రియకి మిషనరీస్ బోల్డ్ అని ఉన్నాయి. ఆ మిషనరీస్ కొనుక్కోవాలి. అట్లాగే చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, రోడ్ల మీద కాలువల్లో వేయకుండా, రోగాలు వ్యాప్తి చెందకుండా, చూడటానికి అసభ్యంగా ఉండకుండా, విజిబుల్ క్లీన్లీనెస్ నీట్గా ఉండే విధంగా ఈ నగరపాలక మున్సిపాలిటీ చాలా పనులు చేస్తుంది. మరి దీని మీద మా స్థానిక శాసనసభ్యులు ప్రత్యేక దృష్టి కూడా పెట్టారు. స్వచ్ఛ సర్వేక్షణలో మంచి ర్యాంకు సాధించాలని కూడా తెలియపరిచారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సహకరిస్తారని, అదేవిధంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ కూడా వాడకుండా 120 మైక్రాన్ల కన్నా తక్కువ పరిమాణం ఉన్న సింగిల్ యూజ్డ్ క్యారీ బ్యాగ్స్, ప్లాస్టిక్ అనేది నిషేధించడం అయింది. ఇక నుంచి ప్రతిరోజు మేము షాపుల్లో తనిఖీలు చేసి ఎవరన్నా ఉన్నట్లయితే గుర్తించి దాని ప్రకారం అపరాధ రుసుము కూడా వసూలు చేస్తాం. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ కానీ, అలా అదేవిధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్లో భాగంగా 2026 రూల్స్ ప్రకారం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.